శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఆగస్టు 10, 11, 12 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యకైనా శాశ్వతంగా పరిష్కారం చూపబడును. గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7801009881. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎటువంటి రకమైన గుప్త నిధుల సమస్యకైనా పరిష్కారం లభించును. గుప్త నిధుల స్పెషలిస్ట్ మురళి ఆనంద్ రాజు గారు. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి ఆగస్టు 10, 11, 12 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఆ స్త్రీ ఎవరో కాదు, ఆమె మీ యొక్క భార్య కావచ్చు, మీ యొక్క తల్లి కావచ్చు, మీ యొక్క అక్క కావచ్చు, మీ యొక్క చెల్లెలు కూడా కావచ్చు, మీ యొక్క బంధువు కూడా కావచ్చు, లేదంటే మీకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, గతంలో మీకు సహాయం చేసినటువంటి వ్యక్తి కావచ్చు. ఆమె ద్వారా మీ జీవితంలో అయితే ఆగిపోయినటువంటి ఒక పని పూర్తవబోతుంది. మీరు ఎదురు చూస్తున్న అదృష్టం అనేది ఆమె ద్వారా ఇప్పుడు మీకు రాబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఒక స్త్రీ చెప్పే మాట మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో యొక్క సింహ రాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అనేది ఈ 3 రోజుల్లో మీకు ప్రారంభం కాబోతుంది. అలాగే ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా కొన్ని మార్పులు కూడా ఈ సమయంలో రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన మంచి పనులకు ఇప్పుడు ప్రతిఫలం అనేది మీకు దక్కబోతుంది. అలాగే ఈ 3 రోజుల్లో మీకు ఊహించని అవకాశాలు కూడా ఇప్పుడు రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే సింహ రాశి వారికి కష్టాల నుండి విముక్తి అనేది లభించబోతుంది. అలాగే ఈ యొక్క సింహ రాశి వారికి అయితే ఈ 3 రోజుల్లో మీ జీవితంలో అయితే నిజంగా జరిగే మార్పులు మీరు అస్సలు ఊహించని విధంగా ఉండబోతున్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో మీరు గతంలో ఎంత కష్టపడ్డారో దానికి తగ్గ ప్రతిఫలం అనేది ఇప్పుడు మీకు లభించబోతుంది. అలాగే ఈ సమయంలో ఊహించని అదృష్టం కూడా మిమ్మల్ని వరించబోతుంది. ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం అయితే కదలికలోకి వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మీ యొక్క జీవితంలో ఈ సమయంలో అయితే ఊహించని ఒక గొప్ప మార్పు రాబోతుంది. ఒక స్త్రీ ద్వారా అయితే మీకు ఊహించని అదృష్టం కలిసి రాబోతుంది. ఆమె కొత్త వ్యక్తి కాదు, మీ యొక్క తల్లి కావచ్చండి, మీ యొక్క భార్య కూడా కావచ్చు, లేదంటే మీ యొక్క అక్క లేదా చెల్లెళ్ళు లేదా బంధువుల్లో ఒకరు. కొందరికి గతంలో మీకు సహాయం చేసినటువంటి ఒక మహిళ మళ్ళీ మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతుంది. ఆమె చెప్పే ఒక్క చిన్న మాటను కూడా మీరు అస్సలు నిర్లక్ష్యం అనేది చేయవద్దు. ముఖ్యంగా ఈ సమయంలో
మీకు ఒక కొత్త మార్గాన్ని ఆ స్త్రీ చూపించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆ స్త్రీ వల్ల మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం కూడా అందుతుంది. వ్యాపారంలో నిలిచిపోయినటువంటి ఒక పని కూడా మీకు ఈ సమయంలో ముందుకు సాగుతుంది. ఒక మహిళ సహాయంతో ఒక పని పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో కూడా మీకు ఆమె ఇచ్చినటువంటి సలహా వల్ల మీ యొక్క కుటుంబంలో అయితే ఈ సమయంలో సమస్యకు పరిష్కారం అనేది దొరకబోతుంది. ఈ సమయంలో మీరు కోపాన్ని తగ్గించి అందరితో మృదువుగా మాట్లాడితే మీకు గౌరవం మరింత పెరుగుతుంది. అలాగే ఈ సమయంలో ఊహించని విధంగా ఒక పెద్ద శుభవార్త కూడా మీకు అందుతుంది. అది మీ యొక్క కుటుంబ సభ్యుల అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. అలాగే మీ యొక్క మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఒక పని అవుతుందా లేదా అన్న సందేహం కూడా మీకు కలుగుతుంది. కానీ ఈ సమయంలో అయితే పరిస్థితులు పూర్తిగా మారిపోవడం వల్ల మీరు ఆశించినటువంటి వ్యక్తి మీకు అండగా అయితే నిలబడతారు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఒక మహిళ చేసే పరిచయం లేదా ఆమె ఇచ్చే సమాచారం మీరు కోల్పోయినామని అనుకుంటున్నటువంటి అవకాశం మళ్ళీ మీ యొక్క చేతికి వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నటువంటి ఈ యొక్క సింహ రాశి వారికి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారం చేసేవారికి ఈ సమయంలో మహిళా కస్టమర్ల ద్వారా మంచి ఆదాయం అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో మీరు కోపంతో కాకుండా శాంతంగా ఉంటే పెద్దల యొక్క ఆశీర్వాదం కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది. మీరు ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఉన్న ఒక పెద్ద సమస్యకు కూడా ఈ సమయంలో పరిష్కారం అనేది లభించబోతుంది. అలాగే ఈ 3 రోజుల్లో మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక సందేశం లేదా ఒక సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ యొక్క జీవితంలో మంచి మార్పుకు అయితే కారణం అవ్వచ్చు. చాలామంది సింహ రాశి వారికి ఈ సమయంలో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ నిర్ణయం వెనుక కూడా ఈ సమయంలో ఒక మహిళ ప్రోత్సాహం ఉంటుంది. ఆమె మీకు ఎంతో ధైర్యాన్ని కూడా చెప్పి ముందుకు నడిపిస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు కూడా ఇప్పుడు తిరిగి వస్తుంది. విదేశాలకు వెళ్ళాలన్న వారికి వీసా లభిస్తుంది. అలాగే ప్రభుత్వ పనుల్లో ఉన్న వారికి అనుకూలమైన వార్తలు వినిపిస్తున్నాయి. విద్యార్థులకు ఈ 3 రోజుల్లో చదువులో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నటువంటి వారికి ఈ సమయంలో ఆశాజనకమైన సంకేతాలు అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఈ 3 రోజుల్లో అలసట ఉన్న పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఈ సమయంలో ఎవరైనా మీకు ఇచ్చేటువంటి సలహాలను మీరు నమ్ముతూ వదిలేయకండి. అదే భవిష్యత్తుకు మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క సింహ రాశి వారికి ఒక మహిళ కారణంగా ఈ సమయంలో ఒక అదృష్టం కలిసి రాబోతుంది. ఈ 3 రోజుల్లో అయితే యొక్క సింహ రాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. అదృష్టం మీ మీ వైపు బలపడుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని ముందుకు కదులుతుంది. మీ కుటుంబంలో ఒక శుభవార్త మీరు వినే అవకాశం ఉంది. వివాహం ఆలస్యం అవుతున్న వారికి మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్న వారికి ఈ సమయంలో అయితే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి వృత్తిపరంగా మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. ప్రేమ బంధంలో ఉన్నటువంటి సింహ రాశి వారికి ఈ సమయంలో మీ యొక్క ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పినట్లు అయితే మీ యొక్క ప్రేమ బంధం వివాహ బంధంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి వ్యాపారంలో కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ సమయంలో మంచి అవకాశాలు కూడా మీ ముందుకు రావచ్చు. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ 3 రోజుల్లో అయితే యొక్క సింహ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ పాత్ర చాలా బలంగా పనిచేయబోతుంది. ఒక స్త్రీ వల్ల మీకు అదృష్టం కలిసి రాబోతుంది. ముఖ్యంగా ఆమె
మీ యొక్క తల్లి చేసినటువంటి ప్రార్థన కావచ్చు, మీ యొక్క భార్య ఇచ్చేటువంటి ధైర్యం కావచ్చు, ఒక స్నేహితురాలు చెప్పేటువంటి మంచి సలహా కావచ్చు, లేదా మీ యొక్క జీవితంలో ఎప్పటినుంచో మౌనంగా అయితే మీ యొక్క మంచిని కోరుకుంటున్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు. ఆమె వల్ల మీ జీవితంలో ఒక మంచి మార్పు అనేది మొదలు కాబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల మంచి లాభాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఈ యొక్క సింహ రాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అనేది మొదలు కాబోతుంది. అలాగే ఈ 3 రోజుల్లో ఈ యొక్క సింహ రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పుకు సంకేతాలు ఈ 3 రోజుల్లో అయితే ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.